కలియుగంలో మానవుల మనస్తత్వాన్ని, ధర్మచ్యుతిని వివరించి మార్కండేయ మహర్షి కలియుగాంతంలో కల్కి అవతారం ఏర్పడుతుందని, తరువాత కృతయుగం ప్రారంభమవుతుందని, కృతయుగంలో సుభిక్షంగా సూరుష్టితో ప్రజలు శాంతియుతమైన జీవనాన్ని గడుపుతారని ఉపదేశించాడు. తరువాత ఇంకా ఇలా ధర్మరాజుకి అనేక రకాలైనటువంటి యొక్క ధర్మతత్వాలని మార్కండేయ మహర్షి ఉపదేశిస్తూ ఉన్నాడు. అనేక తీర్థక్షేత్ర విశేషాలను చూపిస్తూ వాటికి సంబంధించినటువంటి యొక్క చరిత్రను వివరిస్తూ బకదాల్భ్య మహర్షి దేవేంద్రుడికి చెప్పిన శాశ్వత సత్యాలను కొన్నింటిని మార్కండేయ మహర్షి ఇలా వివరించాడు. తనకు ఇష్టం లేని వారితో స్నేహంతో ఉండవలసి రావడం, ఇష్టులైన వారికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడడం ఎంతో దుఃఖకరమైనది. దేనిని అపేక్షించకుండా దుష్టులకు దూరంగా ఉండి దైన్యంతో ఇతరుల ముందు చేయి చాచకుండా మధ్యాహ్న కాలంలో సాత్వికమైన శాకాహారాన్ని తీసుకుంటూ ఆత్మస్థుతి చేసుకోకుండా పరులను నిందించకుండా జీవించగలగటమే సుఖజీవనం అవుతుంది. ఒక మానవుడు పరిపూర్ణమైన తన జీవితంలో ఇంతకంటే ఆశించవలసినది ఏమీ లేదు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. ఇతరుల వద్ద యాచించకుండా, ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరుల చేత హాని పొందకుండా శాంతితో, సుఖంతో, సంతోషంతో జీవనాన్ని గడపడమే మానవ జీవితానికి పరమలక్ష్యం. ఆ తరువాత మహర్షి పాండునందనులకు ఇంద్రద్యుమ్న వృత్తాంతాన్ని, కోలయాశ్వ చరిత్రను, మధుకైటభ వృత్తాంతాన్ని సవిస్తరంగా తెలియచేశాడు. ప్రత్యక్ష దైవాలైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయడమే ప్రతి జీవికి పరమధర్మం. ఏ తల్లిదండ్రులు పుత్రుని సేవకు తృప్తిని పొంది శాంతమైన జీవనాన్ని గడుపుతారో అతనికి ఐహికాముష్మిక సుఖాలు అప్రయత్నంగా సిద్ధిస్తాయి. జననియు జనకుడు ఎవ్వని అనువర్తనమున ప్రియంబునందుదురు. ఆ తనయుడు ధర్మము కీర్తియు ననూనముగబడయు పొందు నక్షయగతులన్. ఎవరి వల్ల తల్లిదండ్రులు సుఖపడతారో, ఎవరి వల్ల తండ్రి తల్లి కీర్తి ప్రతిష్టలను పొందుతారో, ఎవరి వల్ల శాంతమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారో అటువంటి సంతానమే నిజమైనటువంటి యొక్క సంతానం. అటువంటి పుత్రులే నిజమైనటువంటి యొక్క పుత్రుడు. ఒకప్పుడు కౌశికుడను బ్రాహ్మణుడు ధర్మతపశీలుడు, సంతత వేదాధ్యయన తత్పరుడు, వేదాంగ విదుడు అయి ఒక చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు కొమ్మపైన ఉన్న ఒక కొంగ అతనిపై రెట్టవేసింది. దానికి ఆ మహాద్వేజుడు కోపగించి తీవ్రంగా పైకి చూశాడు. అతని కోపాగ్ని చేత ఆ కొంగ బూడిదై కింద పడిపోయింది. ఆ సంఘటనతో అతని మనస్సు వికలమైపోయింది. కానీ చేసేది ఏమీ లేక కొంతసేపు బాధపడి కౌశికుడు భిక్షాటనానికి బయలుదేరాడు. అతడొక బ్రాహ్మణ గృహం వాకిట్లో నిలబడి భవతి భిక్షాందేహి అని పిలిచాడు. ఇంటి లోపల నుంచి ఎవరూ బయటికి రాలేదు. కౌశికుడు రోషకషాయితాక్షుడై తను నిరాదరణకు గురి అయినాను అనేటువంటి బాధపడుతూ పట్టుదలతో అక్కడనే నిలబడ్డాడు. చాలాసేపటికి ఆ గృహిణి భిక్షనివ్వడానికి బయటకు వచ్చింది. కౌశికుడు కొంగను చూచినట్లే ఆమె వెంక ఉరిమి చూశాడు. పతివ్రత కౌశికునితో ఇలా అన్నది, నీ రోషాగ్నికి భస్మం కావడానికి నేను కొంగను కాదు. కౌశికుడు ఆశ్చర్యచకితుడై, అమ్మా నన్ను క్షమించు, కొంగ విషయం నీకెలా తెలిసింది అని అడిగాడు. అందుకు పతివ్రత, నా పాతివ్రత్య శక్తి చేత నేను అపూర్వ వృత్తాంతాలని తెలుసుకోగలుగుతాను. నీవు భిక్షాటనానికి వచ్చేటప్పటికి నా భర్త క్షుధార్తుడై ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆయన స్నానభోజనాదులకు ఏర్పాట్లు చేసి భోజనానంతరం ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మీకు భిక్ష ఇవ్వడానికి బయటకు వచ్చాను. పతివ్రతనైన నాకు పతిసేవ తప్ప ఇంకొక ధర్మం లేనే లేదు. దానిని సక్రమంగా నిర్వహించడం చేతనే నాకు ఈ శక్తి కలిగింది. కనుకనే ఇంత ఆలస్యం జరిగింది. పతియచూవే నాపాలికి పరమదైవమేను వాంగ్మనఃక్రియల తద్ధితమే ఎప్పుడు కోరి అనరింతు దీని మిగుల నుండు ధర్మూలుగాన నిందును దలచి చూచి. నాకు పతే పరమదైవతం, పతి సేవయే నా కర్తవ్యం. పతిని మనసా వాచా కర్మణ సేవించడమే నాకుండేటువంటి యొక్క ధర్మం. నాకుండేటువంటి అన్ని రకాలైనటువంటి పనుల కంటే ముఖ్యమైనటువంటిది, మిన్నైనటువంటిది పతిసేవ అని ఆ పతివ్రత కౌశిక మహర్షికి తెలియజెప్పింది. అందుకు కౌశికుడు, నీవు ధర్మస్వరూపిణిగా కనబడుతున్నావు, నాకు తగిన ధర్మాన్ని ఉపదేశించమని ఆ పతివ్రతను ప్రాధేయపడ్డాడు. నా పతికి సేవ చేయటం తప్ప ఏ ఇతర ధర్మాలు నాకు తెలియవు. మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే బోయేవాడున్నాడు. అతడు ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు. మీరు అతని దగ్గరకు వెళ్ళి ధర్మతత్వాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పింది పతివ్రత. కౌశికుడు ఉత్కంఠతో వెంటనే మిథిలాపట్నానికి వెళ్ళాడు.
ధర్మవ్యాధుని నివాసాన్ని అడిగి తెలుసుకొని వెళ్ళి చూశాడు. ధర్మవ్యాధుడు వృత్తిపరంగా మాంస విక్రేత. అతడు తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. చాలాసేపు కౌశికుణ్ణి పట్టించుకునే లేదు. తరువాత విప్రుని దగ్గరకు వచ్చి, అనఘ నితంబినీతిలకమైన పతివ్రత నా తెరంగు చెప్పిన జనుదెంచితీవు నను ప్రీతి గనుంగున నీ మనోరథంబును మదిలో నెరుంగుదు ప్రమోదము బొందితి రమ్ము మద్గృహంబున కని పల్కి తోడుకొనిపోయిన తండు మహీసురోత్తమన్. నీకు పతివ్రత చెప్పినటువంటి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీవు నా దగ్గరికి వచ్చావు, ధర్మోపదేశం కోసం వచ్చావు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి తన కర్తవ్యాన్ని నిర్వహించిన తరువాత, మాంస విక్రయణం అయిపోయిన తరువాత తన ఇంటికి రమ్మని అతన్ని సాదరంగా ఆహ్వానించి ధర్మవ్యాధుడు తన ఇంటికి కౌశికుడిని తీసుకుని వెళ్ళాడు. పతివ్రత తనను పంపినట్లు ఈ ధర్మవ్యాధునకు ఎలా తెలిసిందోనని కౌశికునికి సందేహం కలిగింది. అతని వెంట ఇంటికి వెళ్ళాడు. ధర్మవ్యాధుని ఇంట్లో అతివృద్ధులైన అతని తల్లిదండ్రులున్నారు. ఇంటికి వెళ్ళిన వెంటనే వారికి నమస్కరించి వారికి కావలసిన సేవలందించి కౌశికుని వద్దకు వచ్చి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు, మాతాపితరుల సేవను మించిన ధర్మము ఇంకొకటి లేదు. నా మీద ఆధారపడి నా తల్లిదండ్రులకు సకల సేవలు చేసి వారు తృప్తిగా భుజించిన తరువాతనే నేను భోజనం చేస్తాను. వారి సేవ తప్ప నాకు పరమకర్తవ్యం ఇంకొకటి లేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తల్లిదండ్రులు తన జీవితంలో మొట్టమొదట్లో మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి యొక్క దేవతలుగా ప్రత్యక్ష దైవతములుగా భావించవలసినటువంటి యొక్క తల్లిదండ్రుల సేవ ప్రతి మానవుడికి ప్రథమ కర్తవ్యం. ప్రతివాడికి తన కులధర్మాన్ని పాటించడమే ముఖ్య కర్తవ్యం. నా కులధర్మమైన మాంస విక్రయాన్ని నేను వదిలిపెట్టలేదు. అది నాకు వృత్తి అయింది. అదే నాకు బ్రతుకుదెరువు. నా వృత్తి మాంసం అమ్మి బ్రతకటమైనా నా ప్రవృత్తి ధర్మమయమే. నేను ఎప్పుడూ జీవహింస చేయను. ఇతరులు చంపి తెచ్చిన మాంసాన్ని న్యాయమైన వెలకు అమ్మి ఆ ధనంతో నా తల్లిదండ్రులకు ఆహారాన్ని అందించి నేను కూడా భుజిస్తాను. కనుక నాకు ఏ పాపం అంటదు. వినయము విస్తరిల్ల గురువృద్ధ జనాతిథి విప్ర దేవతార్చనలొరలింతు సత్యమును శౌచము నేమరనేగిమన్ననందనుపుదు భృత్య బంధుతతి దాల్మి వహింతు నసూయజే పోదును మతి తృష్ణ స్వల్ప పరదోష కథా విముగుండ నిప్పుడున్. నేను వినయం విధేయత వృద్ధి చెందేటట్లుగా గురు వృద్ధ జన అతిథులకు సేవ చేస్తూ వారికి సత్యం తప్పకుండా శౌచం తప్పకుండా నేను సంపాదించినటువంటి యొక్క సంపాదనతో వారిని పోషిస్తూ వారిని సత్కరిస్తూ నా జీవితాన్ని ఇలా నేను ధార్మికమైనటువంటి యొక్క పద్ధతిలో జరుపుకుంటున్నాను అని ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్తాడు. జననీజనులకు సేవ చేయటమే నా తపస్సు. అదే నాకు పరమధర్మం. ఇంతకు మించినటువంటి యొక్క ధర్మము ఇలలో ఇంకొకటి లేదు. నీవు కూడా గురు శుశ్రూష చేసి కృతాధ్యయనుడవై జ్ఞానపరిపక్వమైన మనస్సుతో కామక్రోధాదులను అరికట్టి ధైర్యంతో కృతార్థతను పొందగలవు అని కౌశికుడు ఆయనకు నమస్కరించి వినయంతో ఆయనను సాగనంపాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఈ ధర్మవ్యాధోపదేశాన్ని, అహింసా స్వరూపాన్ని, జీవలక్షణాన్ని, బ్రహ్మవిద్యా స్వరూపాన్ని, సత్వరజస్తమోగుణ ప్రభావాలను, ధర్మవ్యాధుని పూర్వజన్మ వృత్తాంతాన్ని క్రమంగా తెలియచేసి ఇలా అన్నాడు. అనఘుడు సాత్వికుండగు మహాత్ముడు బోధ నిరూఢి సర్వముంగనుకొని లోకవృత్తములుగావని రోసి సమస్త సంగభంగ నిరతుడై తొరంగు మమకార వికార మహంక్రియాచ్యుతిన్బనుపడి సంయమ ప్రకట భావన నుత్తమ శాంతి గైకునున్. ఎవరైతే సత్వగుణ ప్రధానుడై మహాత్ముడై ఆత్మగుణ సంపత్తితో జ్ఞానంతో వివేకంతో ఈ ప్రపంచంలో ఉండేటువంటి యొక్క సమస్తము భగవన్మయమని తెలుసుకొని లోకంలో ఉండేటువంటి యొక్క అనేక రకాల వృత్తులను ప్రవృత్తులను అన్నింటినీ గ్రహించి మమకార వికారములు లేని మనస్తత్వాన్ని సంపాదించుకొని ఎవరైతే సంయమాన్ని మనోనిగ్రహాన్ని ప్రకటిస్తూ ఉంటారో అటువంటి వారికే శాంతి తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పి ధర్మరాజుకు ఆ అహింసా తత్వాన్ని తనలో ఉండేటువంటి యొక్క శమదమాది సాధన సంపత్తిని వివరిస్తూ మార్కండేయ మహర్షి ఉపదేశం చేశాడు. కామ్యకవనంలో చాలా కాలం తర్వాత కలిసిన సత్యాకృష్ణులతో పాండవులు ప్రశాంత జీవనం గడుపుతున్నారు. మహనీయుడైన మార్కండేయుని సన్నిధిలో ఎన్నో ఇతిహాసాలను వృత్తాంతాలను ఉపదేశాలను పొందుతూ పాండుసుతులు ప్రశాంతాత్మలై ఉన్న రోజులవి. ఒకరోజు సత్యభామ ద్రౌపది దగ్గరకు వచ్చి, వదిన, లోకపాలకులతో సమానులైన మహాశౌర్య సంపన్నులైన వారు నీ భర్తలు. ఎప్పుడూ వారు నిన్ను ప్రేమతో ప్రసన్నముఖులుగానే ఆదరిస్తూ ఉంటారు. ఏనాడూ పల్లెత్తు మాట కూడా మాట్లాడేరుగరు. అందుకు కారణమేమిటో చెప్పగలవా? వారు అలా ప్రవర్తించడానికి నీవేదైనా వ్రతం చేశావా? లేక ఏదైనా ఔషధాన్ని ప్రయోగించావా? మరి నీవేదైనా మంత్రాన్ని ఉపాసిస్తున్నావా?
ఇంకా ఏదైనా పుణ్యనదీ స్నానం చేత భర్తలు ఇంత అనుకూలంగా ఉంటారా? ఆ రహస్యం నాకు చెప్పవా అని అడిగింది. అందుకు ద్రౌపది మందహాసం చేస్తూ, సత్య, నీవు అనుకున్నట్లు నేను ఏ వ్రతాలు, మంత్రాలు, మందులు, స్నానాలు చేయలేదు. అవి మనలాంటి వారికి కాదు. అసలు మన మనస్సుల్లోకి అలాంటి ఆలోచనలే రాకూడదు. వీటిల్లో ఏదైనా ఒకటి చేసి తనను వశపరుచుకున్నట్లు తెలిస్తే వారు అశాంతితో, అనుమానంతో మనల్ని శంకిస్తూనే ఉంటారు. ఇక నేను వారి ప్రేమను ఎలా పొందగలిగానో చెప్తాను విను. అహంకారాన్ని, దురభిమానాన్ని నేను ఎన్నటికీ దగ్గరకు రానివ్వను. ఏ పరిస్థితుల్లోనూ పరుషంగా మాట్లాడను. అనవసరమైన విషయాలపై ఆసక్తి ప్రదర్శించను. సిగ్గు లేకుండా అందరితోనూ మాట్లాడను. పరిచయం లేని వారి వైపు చూడాలని కూడా నాకు ఉండదు. నా భర్తల మనస్సును గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకోవటమే వారి ప్రేమకు కారణం. సకల సిరి సంపదలతో వారు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎంత గౌరవంగా చూశానో, ఈనాడు కూడా ఏ సిరి సంపదలు లేని రోజుల్లో అదే గౌరవంతో వారిని నేను ఆరాధిస్తున్నాను. ఏ క్షణంలోనూ కోపాన్ని ప్రదర్శించను. ఒకవేళ తాత్కాలికంగా కోపం వచ్చినా మరుక్షణంలో మర్చిపోతాను. భర్త లేకుండా ఇతరుల ఇండ్లకు ఎన్నటికీ వెళ్ళను. అత్తగారైన కుంతీదేవి కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించేదో, వారిని ఎంత ప్రేమతో, ఆర్ద్రతతో, దయతో చూసేదో నేను కూడా అలాగే వారందరినీ గౌరవిస్తున్నాను. నిర్మలమైన మనస్సుతో ప్రాతకాలంలో లేచి అందరి అవసరాలను స్వయంగా పరిశీలిస్తాను. అందరికన్నా ముందు నిద్రలేవటం, అందరూ సుఖంగా నిద్రపోయిన తర్వాత నిద్రించటం నాకు అలవాటు. అదే ఉత్తమ స్త్రీ లక్షణం. సత్యభామ, ఒక విషయం గుర్తుంచుకోవాలి. సుఖం వల్ల ఏనాటికి సుఖం కలగదు. దుఃఖానుభవం కలవారికే సుఖం విలువ తెలుస్తుంది. పతి గడవంగ దైవతము భామలకెందును లేదు, ప్రీతుడై పతి కరుణించనేని కలభాషిణి భాసుర భూషణాంబరాన్విత ధనధాన్య గౌరవము విశ్రుత సంతతియున్ యశంబు సద్గతియును గల్గు నుండిమయి గల్గునే ఎన్నితరంగులారయన్. వదిన సత్యభామ, భర్తను మించి పరమదైవతము స్త్రీలకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన కరుణించినట్లయితే ఈమె అనేక రకాలైనటువంటి యొక్క భూషణాలను, అంబరాలను, ధనధాన్యాన్ని, గౌరవాన్ని, సమాజంలో ప్రతిష్టను అన్నింటినీ పొందుతుంది. అంతేకాదు సత్సంతతిని, మంచి కీర్తిని పొంది తన జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతుంది అన్నది సత్యభామతో ద్రౌపది. సత్య, నీకెప్పుడైనా మా అన్న మధురాతిమధురమైన విషయాన్ని రహస్యంగా చెప్పినట్లయితే దానిని ఎవ్వరికీ ఏ పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అందువల్ల నీ భర్తకు నీపై విరసభావం ఏర్పడుతుంది. నీ భర్త ప్రాంగణంలో కల్పించిన వెంటనే ఆయన అవసరాలను చూడటానికి, సేవలు చేయడానికి దాసదాసీలని పిలవకు. నీవే స్వయంగా అనురాగంతో ఆయన అవసరాలను గమనించు. నీ భర్తకు హితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇంటికి వచ్చినప్పుడు వారిని ఆదరంతో ఆహ్వానించి ఆప్యాయతతో అతిథి సత్కారాలను నీవే అందించు. ఆయనకు ఇష్టం లేని వారెవరైనా ఉంటే ఎప్పుడు వారి ప్రస్తావన కూడా తీసుకురావాకు. ఎప్పుడూ చాడీలు చెప్పేవారిని దగ్గరకు చేర్చకు. కొడుకులతోనైనా సరే ఏకాంతంగా నివసించకు. నిరంతరం పరిమళాలు వెదజల్లే పూలు సిగలో ముడుచుకొని, మైపూతలతో, రమణీయమైన అలంకారాలతో, ఆకర్షణీయమైన వస్త్రాలతో, వినయంతో, ప్రేమతో భర్త కోసం ఎదురుచూస్తూ ఉండు. అప్పుడే శ్రీకృష్ణుడు తన ప్రణయ సామ్రాజ్యానికి నిన్ను పట్టమహిషిని చేస్తాడు. కావున నిత్యము సమ్యగ్భావము ప్రేమంబు వెరపు భక్తియు ప్రియమున్ గావింపుము నీ ప్రియునెడ భావముదా నెరిగి భర్త బాగుగమరగున్. నీవు ఎల్లప్పుడూ కూడా భర్తను ప్రేమతోనూ, భక్తితోనూ, భయంతోనూ, ప్రియంతోనూ గౌరవించాలి. అలా నీవు గర్వించినట్లయితే మా అన్న శ్రీకృష్ణుడు తప్పనిసరిగా నిన్ను తన హృదయాంతరంగంలో ప్రతిష్ఠించుకుంటాడు. నీపైన అనేక రకాలైన మమతానురాగాల్ని ప్రదర్శిస్తాడు. ఇలా ద్రౌపది చేసిన ఉపదేశాన్ని సత్యభామ మనసారా స్వీకరించింది. అలా సత్యాకృష్ణులిద్దరూ పాండవులతో కొన్ని రోజులు గడిపి వారిని ఓదార్చి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. పాండవులు మహాపురుషులను సేవిస్తూ వారి అనుగ్రహాన్ని పొందుతూ తీర్థక్షేత్రాలు దర్శిస్తూ వనవాస క్లేశాన్ని అనుభవిస్తూ కృషించి ఉన్నారు అని ఒక వేదవిధుడైన విప్రుడు ధృతరాష్ట్రుని సన్నిధికి వెళ్ళి పలికాడు. మహారాజు ఇలా దుఃఖించాడు. అన్నలు తమ్ములున్ సతీయునార్తిమీయన్ బహుదుఃఖమగ్నులైయున్న తెరంగు సూచి విజయుండు యుధిష్ఠిర వాక్యబద్ధుడై సన్నుతుడుగ్రపన్నగము చాట్పున రోజుచు క్రోధశోక వేగోన్నతి ఆత్మనేమనుచునుండునో నాసుతు తప్పులెన్నుచున్. ఈ అర్జునుడు మహావీరుడు, పరాక్రమ సంపన్నుడైనటువంటి వాడు. ధర్మరాజు చేసినటువంటి యొక్క మాయా ద్యూతంలో ఓడిపోయినటువంటి దానికి బద్ధుడై, ఆయన మాటకు బద్ధుడై
యుధిష్ఠిర వాక్యానికి జవదాటడం ఇష్టం లేక నా కుమారుణ్ణి దూషిస్తూ ఎప్పుడూ ఇన్ని రకాలైనటువంటి కష్టాలను పడవలసి వచ్చింది అని చెప్పి ఏమనుకుంటున్నాడో అని ధృతరాష్ట్రుడు వాపోయాడు. అయితే వనవాస సమయంలో పార్థుడు ఇంద్రాదులను అనుగ్రహాన్ని సంపాదించి దివ్యాస్త్రాలు సాధించిన విషయం గుర్తురాగానే ఎంతో దిగులు పడ్డాడు. భౌతిక శరీరంతోనే ఇంద్రలోకాన్ని సందర్శించి దేవేంద్రుని అర్థాసన భాగ్యాన్ని పొంది అనేక మహాస్త్రాలను ప్రయోగోపసంహారాలతో అర్జునుడు నేర్చుకురావడం గుడ్డిరాజు హృదయాన్ని కుంగదీసింది. పాండవులు శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం దానికి విని మహారాజు బాధపడటం శకుని కర్ణుడు విని దుర్యోధనునితో ఇలా అన్నారు: కురువంశ మణిదీపమా, నీవు శత్రువులను ఓడించి రారాజుగా ప్రకాశిస్తున్నావు. నీ అభ్యుదయానికి నీ హితులు సంతోషించడం కంటే నీ శత్రువులు తలవంచడమే మనకు కావలసింది. కనుక నీ శత్రువులను ఎలా అవమానించాలో ఆలోచించు. వెంటనే దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వెళ్ళి ద్వైతవనంలో ఉన్న మన గోగణాలను చూచి రావాలని చెప్పి బలవంతంగా అందుకు మహారాజును ఒప్పించి కర్ణ శకుని దుశ్శాసనులతో బయలుదేరాడు. ద్వైతవనంలో వారు ఘాతుక మృగాలను వేటాడి ఇలా స్వేచ్ఛా వ్యవహారం చేశారు. హరిణ వ్రాతములం గలంచుచు ఉదగ్రానేక అనేకపశ్రేణి చెచ్చెర బంధించుచు ఉగ్రసింహ నివహచ్ఛేదైక సంక్రోధ బంధురతం చేర్చుచు ప్రస్ఫురన్ మహిషశార్దూలోద్ధత క్రోడ నిర్జర పాతంబులు నర్చుచుందిరిగే భూపశ్రేష్ఠుడ కానలోన్. దుర్యోధనుడు తన అనుచరులతో శకుని కర్ణ దుశ్శాసనులతో అనేక రకాల క్రూరమృగాలను సంహరించి ద్వైతవనంలో అనేక రకాలైనటువంటి విజయయాత్రలు చేస్తూ వీరవిహారం చేస్తూ ఒక సరస్సు దగ్గరికి చేరారు. ఒకచోట చిత్రసేనుడనేటువంటి గంధర్వుడు ఆయన అనుచరులతో వారిని అడ్డగించాడు. గంధర్వులు సుయోధన అనుచరులను బంధించారు. కురుయోధులు యుద్ధానికి దిగగా చిత్రసేనుడు వారిని మూర్ఛింపచేసి దుర్యోధను బంధించి తీసుకువెళ్ళిపోసాగాడు. చిత్రసేనుడు దుర్యోధనుని బంధించి తీసుకువెళుతున్న వార్త ధర్మరాజుకు తెలిసింది. భీమార్జునులతో గంధర్వులపై యుద్ధానికి బయలుదేరాడు ధర్మరాజు. చిత్రసేనుడు అర్జునుని చూడటంతోనే అమరావతిలో కలిగిన పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకుని ధర్మపుత్రుని కోరికపై దుర్యోధనుని విడిచిపెట్టాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చినా మనం కల్పించుకొని దుర్యోధనుని విడిపించడం మంచి పని కాదన్నాడు భీమసేనుడు ఆగ్రహంతో. బయటవారెవరైనా మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం 5 కాదు 105 అని భీముణ్ణి శాంతపరిచాడు ధర్మరాజు. పగపట్టి వెంటాడిన సుయోధనునికి గట్టి పరాభవం జరిగింది. అసలే అభిమానధనుడు అహంతెబ్బతినటంతో శత్రువుల వల్ల రక్షణ పొందడం కంటే మరణమే మేలనుకున్నాడు. నీవు అనుజ్ఞ ఇస్తే నేను దిగ్విజయయాత్ర ప్రకటించి ఈ భూమండలాన్ని మొత్తాన్ని నీ పాదాల చెంత ఉంచుతానన్నాడు రారాజుతో కర్ణుడు. అలాగే కర్ణుడు దిగ్విజయయాత్ర పూర్తి చేసుకుని వివిధ సంపదలతో తిరిగి రాగానే దుర్యోధనుడు రాజసూయం చేయాలని సంకల్పించాడు. ఇంతకు ముందే రాజసూయం చేసిన ధర్మరాజు బ్రతికి ఉండగా ఇంకొకడు రాజసూయం చేయకూడదు అన్నాడు పురోహితుడు. పురోహితుని మాటను అనుసరించి సుయోధనుడు రాజసూయానికి బదులు వైష్ణవ యజ్ఞాన్ని నిర్వహించతలపెట్టాడు. వైష్ణవ యజ్ఞానికి పాండవులను ఆహ్వానించాడు. కానీ ధర్మరాజు వనవాస నియమాన్ని అనుసరించి నేను హస్తినకు రాకూడదు అని చెప్పి నిరాకరించాడు. తరువాత పాండవుల వనవాసం 11 సంవత్సరాలు గడిచినాయి. దుర్యోధనుని ప్రేరణతో పాండవులను కించపరిచే ఉద్దేశంతో శిష్యగణాన్ని వెంటబెట్టుకుని దుర్వాసుడు కామ్యకవనం చేరి ద్రౌపదితో తనకు తన శిష్యులకు భోజనం ఏర్పాటు చేయమని స్నానం చేసి వస్తామని వెళ్ళిపోయినాడు. అది అకాలం కావడం చేత అందరి భోజనాలు పూర్తయి ద్రౌపది భోజన పాత్రలను కూడా కడిగివేసింది. అసలే దుర్వాసుడు ముక్కోపి. ఏం చేయాలో తెలియక ద్రౌపది ఆపద్బాంధవుడైన కృష్ణుని స్మరించింది. శ్రీకృష్ణుడు ప్రసన్నుడై తనకెంతో ఆకలిగా ఉన్నదని ఏదైనా పెట్టమని అడిగాడు. ద్రౌపది ఏమీ లేదని పాత్ర శుభ్రంగా కడిగేశానని అంటూ కృష్ణునకు చూపించింది. కృష్ణుడు ఆ పాత్రను చేతికి తీసుకుని ఎక్కడో మూల అతుక్కుని ఉన్న పాకలేశాన్ని ఆరగించి దీనితో ఆత్మతృప్తి కలిగింది అన్నాడు. స్నానం చేసి బయలుదేరిన మహర్షి శిష్యులందరూ స్వామి, ఎందుకో మా కడుపులన్నీ నిండిపోయినాయి, భోజనాపేక్ష లేదన్నారు. దుర్వాసుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అందరూ కలిసి పాండవుల వంక తిరిగైనా చూడకుండా వెళ్ళిపోయారు. కొంతకాలం జరిగింది. తరువాత పాండవులందరూ పరిజనులతో వేటకు వెళ్ళారు. ఆనాడు ఆశ్రమ ప్రాంగణంలో ద్రౌపది ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో సైంధవుడు తన మిత్రులతో రథంపై అటే వెళుతూ గోటికాస్యుడనే తన మిత్రునితో ఇలా అన్నాడు: ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయిన త్రిలోకరాజ్యమున్ జేకురనేలినట్లు విలసిల్లనే తప్పక వీరు బొంటుగా గైకొని సర్వభోగములు గాంతునుడంబడ పల్కి దీనికిన్ నాకును పొందునర్చి కరుణం చరితార్థుని చేయవేయనన్. ఈ
కమలాక్షి, నాకు కనుక ప్రాణప్రియ అయినట్లయితే ఈ ముల్లోకాలు జయించి ఈ త్రిలోక రాజ్యాన్ని నేను హస్తగతం చేసుకున్నట్లుగా ఆనందపడతాను. అందుకోసమని చెప్పని ఈ ఏణలోచనను నాకు ప్రియురాలనుగా నువ్వు చేయవా అని చెప్పి తన సఖుడితో కబురు చేస్తాడు. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను అభిలాషను కనుక్కొని రమ్మని చెప్పి పంపిస్తాడు సైంధవుడు. గోటికాసుడనేటువంటి యొక్క సఖుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆమెతో సంభాషించి తిరిగి సైంధవుని చేరతాడు. ఆమెను గూర్చి ఆమె అభిప్రాయాన్ని గురించి చెప్పడంతో సైంధవుడు ఆమెను సమీపించి తన కోరికను తెలియజేస్తాడు. ద్రౌపది తాను పాండవ ధర్మపత్నిని, చెల్లెలి వరుస అని ఎంతగానో వారించింది. అయినా సైంధవుడు వినకుండా ఆమెను బలవంతంగా రథంపై ఎక్కించి వేగంగా గుర్రాలను తోలుకుపోతున్నాడు. ద్రౌపది భయభ్రాంతై సైంధవుని ఇలా హెచ్చరించింది. ఆలములోన వీక నవరాసుర కోటికినైన దుర్జయుల్ వాలిన వీరుల విభులు వారికి నెగ్గునరించిపోయి పాతాళము సొచ్చి డాగినను తప్పదు మృత్యువు నీకు అక్కట కాలము నిండే నీ వశముగాదు విధాతృని చేయి త్రోవగన్. అంటే నీకు అనేక రకాలైనటువంటి యొక్క సకల సుర కిన్నర పన్నగ ప్రశంసితులైనటువంటి నా భర్తల యొక్క చేతిలో నీ పడి నీ కాలం మూడింది. ఈనాడు వాళ్ళు నీ ప్రాణం తీయకుండా ఏ పరిస్థితుల్లోనూ కూడా వదలరు. నీకు మృత్యువు తథ్యం అని చెప్పి ఆ ద్రౌపది సైంధవుణ్ణి హెచ్చరిస్తుంది. పురోహితుడైన ధౌమ్యుడు ఈ దృశ్యాన్ని చూచి నిశ్చేషుడవుతాడు. అప్పుడే తిరిగి వచ్చిన పాండవులు సైంధవుని జాడ తెలుసుకొని వాడి అనుచరులను సంహరించి అతన్ని బంధించారు. భీమసేనుడు సైంధవునకు కేశఖండనం చేశాడు. అతడికి సంహరించడానికి భీముడు ఉద్యుక్తుడు కాగా ద్రౌపది ఇలా అన్నది: దుస్సలమనకు ఒకే ఒక ఆడుబిడ్డ, ఆమెను అనాథను చేయడం భావ్యం కాదు, ఇతడిని వదిలివేయండి. జరిగిన దానికి పరాభవానికి ఖిన్నుడైన సైంధవుడు ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహంతో పాండవులలో అర్జునుని తప్ప మిగతా వారిని ఎదుర్కొనే వరాన్ని పొంది స్వదేశానికి వెళ్ళిపోతాడు. ఒకనాడు ధర్మరాజు మార్కండేయ మహర్షితో, మునిసత్తమ, నాలాగా ఇలా వనవాస దుఃఖాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. అందుకు మార్కండేయ మహర్షి రామాయణ కథను సమగ్రంగా చెప్పి, ధర్మనందన, పడరాని పాట్లు పడినా మిన్ను విరిగి మీద పడినా ధర్మ మార్గాన్ని విడవకుండా శ్రీరామచంద్రుడు వనవాస క్లేశాలను అనుభవించి శత్రు సంహారం చేసి పట్టాభిషిక్తుడై ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. అలాగే నీవు కూడా శత్రువులను నిర్జించి పట్టాభిషిక్తుడు కాగలవు అన్నాడు. మళ్ళీ ఇలా అడిగాడు ధర్మరాజు: మహర్షి, ఇంతటి సాధ్వైన ద్రౌపదికి రావాల్సిన కష్టములేనా ఇవి? ఎందుకు లోకంలో ఇన్ని రకాలైనటువంటి కష్టములు పడవలసినటువంటి బాధలు పడవలసినటువంటి అవసరం ద్రౌపదికి ఏర్పడింది? ఇంతటి బాధలు పడినటువంటి పతివ్రతామతలు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. దానికి మార్కండేయుడు సావిత్రి సత్యవంతుల కథను సవిస్తరంగా చెప్పి ద్రౌపది కూడా సహనంతో అలాగే కష్టాలను దిగమింగి అత్యున్నత స్థానాన్ని పొందగలదు అని పలికాడు. ఇలా వనవాసం జరుగుతూ ఉండగా ఒకనాడు యమధర్మరాజు పెట్టిన పరీక్షలో క్రింద పేర్కొన్నట్లు యక్ష ప్రశ్నలకు ధర్మనందనుడు సమాధానాలు ఇచ్చి రాబోయే అజ్ఞాతవాసంలో ఎవ్వరూ తమను గుర్తుపట్టకుండా ఉండే వరాలు ఆయన నుంచి పొందుతాడు. యక్ష ప్రశ్న: దినకరు నెయ్యది నడపును దినకరు నెవ్వారు గొలిచి తిరుగుదురు అద్దేవుని ఎస్తమించుటేమిట అనఘా తదాధారభూతమది ఎద్దియుకో. ఈ సూర్యుని యొక్క గమనానికి మూలమైనటువంటిది ఏమిటి? సూర్యుని యొక్క గమనం దేని ఆధారంగా చేసుకుని తిరుగుతూ ఉంటుంది, అందువల్ల దానికి ఆధారభూతుడైనటువంటి యొక్క తత్వం ఏదే ఉంది అని యక్షుడు ప్రశ్నించగా ధర్మరాజు దానికి సమాధానం ఇలా చెప్తాడు: అనిన ధర్మజుడు ఇట్లను అబ్జహితుని నడపు బ్రహ్మంబు సురకోటి నడచు గొలిచి ధర్మూన అస్తమితుడగు తపనుడు మహాత్మనకు సత్యమాధారమండ్రు బుధులు. పరబ్రహ్మ ఆజ్ఞచేతనే సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. అంటే ఆ పరబ్రహ్మ యొక్క ఆజ్ఞ లేకపోయినట్లయితే సూర్య గమనమే నిరుద్ధమవుతుంది. అలాగే సత్యమే ఈ సూర్యుని యొక్క గమనానికి, సూర్యుని యొక్క అస్తమయానికి కూడా ఆధారమని పెద్దలు చెప్తారు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు. ధర్మరాజు చెప్పినటువంటి యొక్క సమాధానానికి యక్షుడు సంతోషపడతాడు. అలాగే ఇంకొక ప్రశ్న వేస్తాడు యక్షుడు ధర్మరాజును: నరునకు ఆత్మ ఎవ్వడు ఘనంబుగ దైవికమైన చుట్టమెవ్వరతనికిన్ తదీయముగు వర్తనమేమిట నిర్వహించు భూవర అతడేమి ఊని అనవద్యత బొందు ఎరుంగ చెప్పు మీ వరుదుగనన్న నా కురుకులాగ్రణి ఆతనితోడనిట్లను. మానవుని యొక్క జన్మకు సార్థకత్వాన్ని పొందడానికి మూలభూతమైనటువంటి యొక్క తత్వం ఏమిటి? ఇతను ఏ రకమైనటువంటి యొక్క స్థితిలో ఈ జన్మలు పొందుతూ ఉన్నాడు అని ప్రశ్నించినటువంటి దానికి ధర్మరాజు సమాధానం చెప్తాడు: ఆత్మజుడు సువ్వే పురుషునకు ఆత్మయ్యే అతనికి భార్య దైవికమైన చుట్టము అతని జీవిక పర్జన్యుకతన జెల్లు అతడు దానము గునియాడి అతిశయిల్లు. చిట్ట చివరిలో ధర్మరాజు యక్షునితో ఇలా అంటాడు:
నిన్నునొక యక్షమాత్రుడని నెమ్మది నమ్మగ నేర నయ్యదన్ జననుత నీవు నిక్కముగా శక్రుడవో అలకాధిపుండవో అనలుడవో సమీరుడవో అట్లునుగాక జగన్నుతుండు మజ్జనకుడునైన ధర్ముడవో సత్కృప చెప్పుము నాకు నావుడు. నిన్ను నేను సామాన్యుడైనటువంటి యక్షుడని అనుకోవటం లేదు. నీవు తప్పనిసరిగా నీవు శక్రుడవో, అలకాధిపతి అయిన కుబేరుడవో, లేకపోతే సమీరుడవో, జగన్నుతుడైనటువంటి యొక్క మా జనకుడవో యమధర్మరాజు. అంతేనే కానీ నువ్వు సామాన్యుడైనటువంటి యొక్క యక్షుడు కావడానికి వీల్లేదు. అందువల్ల నీ స్వస్వరూపాన్ని తెలియజేయమని చెప్పని ధర్మరాజు ప్రార్థిస్తాడు. ఆ మహాత్ముడు మందస్మితాననుండై ఏను ధర్ముడజువే రాజకులేంద్ర సత్యము శౌచమున్ దానమున్ దపమున్ శమంబును దాంతియున్ యశమున్ పరిజ్ఞానయుక్తియు నాదుమూర్తులు సమ్మదంబుననిప్పుడు మత్సూను ఉత్తమ ధార్మికుని నిన్ను చూచు వేడుక వచ్చితిన్. నేను నిజంగానే యముణ్ణే నిన్ను చూడాలని నీలో ఉండేటువంటి యొక్క సత్య శౌచ దాన తపస్సమాధులన్నింటినీ కూడా గుర్తించి మెచ్చుకొని నీ తత్వాన్ని తెలుసుకొని నిన్ను ఆశీర్వదించాలనే నేను ఇక్కడికి వచ్చాను అని యమధర్మరాజు ధర్మరాజుతో తన అంశతో పుట్టినటువంటి యొక్క ధర్మరాజుతో చెప్పి అతన్ని ప్రశంసిస్తాడు. ఇలా పాండవులు అరణ్యవాస వృత్తాంతాన్ని అభివర్ణిస్తూ అరణ్యపర్వంలో మహాభారతం సంపూర్ణమైంది. ప్రాంశు పయోద నీల తనుభాసితు నుజ్వల దండధారు పింగాంశు జటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణ ముఖచర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధనున్ త్రిదశవందితు సాత్యవతేయు గొల్చెదన్.